ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమస్యల పైన ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? జనసేన వస్తుందండి. ఎందుకని అంటారు? ఎందుకంటారు, ఈ రేట్లు గట్ట అన్నీ పెరిగిపోయినాయండి. ఎవరో తగ్గించలేదు. ఈ ప్రభుత్వం ఏమీ తగ్గించలేదు. నీకు 10,000 వేసాను, నీకు 15,000 వేసాను, ఇవన్నీ అవసరం లేదండి. సరుకుల రేట్లు, రోడ్లు బాగు చేయడం, ఇలాంటి వాటిలో డెవలప్మెంట్ కావాలి. మంచి చదువు ఇవన్నీ బాగుంటే బాగుంటుందండి. అంతేగాని మద్యపానం కూడా నిషేధం చేస్తాను చెప్పాను అంటారు. అది ఆయన వల్ల అవదు. కాకపోతే ఈ మందు మంచిది కదండి. బాగా చెడ్డ మందు. అంటే, చాలా రకాలు కొత్త అన్నీ ఇప్పుడు కాస్ట్లీ బ్రాండ్ అయినా అదే మందు, చీప్ అయినా అదే మందు. ఆ? అదండి. అయితే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది, డెవలప్ అవుతుందని చెప్పని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని భావిస్తున్నారు? జనసేన అండి. ఎందుకని అంటారు? ఆ ముందు పరిపాలన బాగాలేదు గట్టిగా ఇప్పుడు కొత్తగా కోరుకుంటున్నాం. అంటే జనసేన అనేటప్పటికి ఇప్పుడు కూటమిగా ఉన్నది. ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయితే నిలబడడం జరిగింది కాబట్టి మామూలుగానే ఆయనకే మా మంచిది. అంటే ఇప్పుడు జనసేన కార్యకర్తలందరూ కూడా ఏంటంటే ఇట్లాగా తెలుగుదేశం కార్యకర్తలు నిలబెట్టినప్పుడు వాళ్ళందరికీ సపోర్ట్గా ఉంటానని చెప్పని అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. మామూలుగా మాకు ఉలవల బాబుజీ గారికి ఇచ్చినా ఆయన సపోర్ట్ చేస్తున్నాను. డెవలప్ అయిందండి మీది? మాకు డెవలప్ లేదండి. మాకు పెంటబడి డెవలప్ లేదండి. మిగతా ఆయన బయట చేసారు కానీ పెంటబడి డెవలప్ లేదండి. ఇక్కడ చెప్తున్నారు మీరు. ఇప్పుడు ఎలా ఉంది తాడేపల్లిగూడెంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? దరిద్రంగా ఉందండి వైఎస్ఆర్ పార్టీ. ఎందుకంటారు? ఎందుకంటే ఏమీ చేయలేదండి. మా పేటకు వచ్చి ఒక తలం కూడా ఇంటి తలం కూడా ఇవ్వలేదండి. మరి అదండి అలా ఉంది, మా పరిస్థితులు అలా ఉన్నాయండి. ఈ పేట ఒక తలం కూడా రాలేదండి. మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని భావిస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అండి మాకు జనసేన రావాలని కోరుకుంటున్నాం అండి మేము. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నది జనసేన. అంటే 3 పార్టీలు ఒకటి అయిపోయినాయి కాబట్టి ఆ 3 పార్టీలు ఒకటి కాబట్టి జనసేన రావాలని చెప్తున్నాను అనుకుంటున్నాం. వస్తే డెవలప్ అవుతుందని చెప్పని అనుకుంటున్నారా? అవుద్దండి, మాకు ఓడితే మాకు అవుతుందని చెప్పి మాకు నమ్మకం. మరి వైఎస్ఆర్ పార్టీ అయితే మాకు ఏం చేయలేదండి. పొట్టి సత్యనారాయణ ఉన్నాడు, అసలు రావట్లేదండి. పేటలోకి అసలు ఏమైంది ఏంటి అని చూస్తే కూడా తెలుస్తలేదు. ఈదికి ఏమో ఆ తుక్కుబళ్ళు కూడా ఇప్పుడు నెల 2 నెలలకు వస్తుందండి ఒక బండి. ఈ తుక్కత ఇంట్లో పెట్టుకోవాలండి. అదండి మా పరిస్థితి అలా ఉందండి. అయితే ఇప్పుడు మీరు జనసేన అన్నారు కాబట్టి ఇప్పుడు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పిఠాపురంలో పోటీ చేయడం జరుగుతుంది. గత 2-3 సార్లు కూడా ఆయనకి ఓటమి ఎదురైంది. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఏంటంటే 3 పార్టీలు ఓటు అయిపోయినాయి కాబట్టి ఒకటే ఆయన కొట్టాలి. చంద్రబాబు నాయుడు ఈయన ఒకటే కాబట్టి అది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం రావాలండి. ఇది వస్తేనే కొద్ది రాష్ట్రం కొద్ది బాగుంటుంది. లేబర్ అన్నవాడు బతుకుతాడు. అదే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం వస్తే బాగుపడుతుంది తాడేపల్లిగూడెం అని చెప్పని మీరు అంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రం బాగోలే, మాకు నచ్చలే. వచ్చే ప్రభుత్వాన్ని ఏదైనా చేద్దామని ఆశతో మేము ఏదైనా ఓటేస్తే అలాగే వేయాలి. ఎందుకని నచ్చలేదు మీకు ఇక్కడ? ఎందుకంటే ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయండి, ఏమీ జరుగుతలేదు ఇక్కడ. పేదవాడి కింద ఉన్నాడు, ఉన్నవాడికే ఇస్తున్నారు. ఒక కొంప లేదు, గోడి లేదు. ఒక దాంట్లో అది 5-6 ఉంటున్నాం కుటుంబాలు. పక్క పొరుగురు ఇచ్చారు కానీ మాకు మాత్రం తలాలు ఇవ్వలే. మరి ఇంకేం అది ఇస్తేనే కదా మేము ఏదో ఈ అద్దెలు రెంటలు కట్టలేక మేమేమో బతకడానికి చాలా ఇది పడుతున్నాం. అదండి. రాష్ట్రం మొత్తంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? రాష్ట్రం ఈ కొత్త ప్రభుత్వం ఇప్పుడు పాత ఎప్పుడో వచ్చింది ఏదో చేస్తామని, ఏం కార్యక్రమాలు అవుతలే. ఈ కొత్త వాళ్ళైనా చేస్తే బాగుంటుంది అని గెలిపిద్దామని చూస్తున్నాం. మరి కొత్త వాళ్ళు వస్తే ముందు ఊపులో ఎవరైనా చేస్తారండి. ఆ తాత దేవుడికే ఎరుక. అదండి.